గంగవరం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే అన్న సమరాధనను ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారని 64వ వైసీపీ అధ్యక్షుడు ధర్మల్ శ్రీనివాసరావు, వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ అన్నారు. ఈ మేరకు జీఎంసీ 64వ గంగవరంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 41 రోజుల పాటు మాల్దారణ భక్తులకు నిర్వహించనున్న నిత్యాన్న సమరాధనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 64వ వైసీపీ అధ్యక్షుడు ధర్మల్ శ్రీనివాసరావు, వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డిరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హరిహరసుతుడి అయ్యప్ప స్వామి దీక్షలో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. కార్తీక మాసంలో మాలదానం చేస్తున్న ప్రతి భక్తులకు 41 రోజుల పాటు అన్న సమరాధన నిర్వహించడం శుభపరిణామం అన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెప్పల అప్పలరాజు, వాకాడ దండరాజు, ఎరిపిల్లి బైడరాజు, గరికిన దండరాజు, కోరి పాపనయ్య మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెయ్యండి అంటే అనే స్వామి మేము చెయ్యగలమా ఈ ఊరిలోనంటే లేదు స్వామి నేను ఉన్నాను మీరు చెయ్యండి అని అంటే ఎప్పుడు లేకపోయినా నేను ఉన్నాను అనేసి అనేటప్పటికీ మేము చేసాం. ఆయనకైతే ఒక్కరోజే అవకాశం ఇచ్చాం, మిగతాదంతా స్వామివారు చూసుకున్నారు మా 4 గ్రామాల నుండి. అలా ఈ ఆలయం అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. మరలా మా రెండో కన్ను మాకు జాయిన్ అయ్యారు శ్రీనన్నయ్య గారు. ఈ సంవత్సరం ఆయన సమక్షంలో 40 రోజులు అంటే 30 రోజులు అన్నదాన కార్యక్రమం పెడుతున్నాం. కొద్దిగా లేట్ అయింది స్వామి. ఈ 30 రోజులు కూడా మా శ్రీనన్నయ్య గారు ధర్మాల శ్రీనన్నయ్య స్వామి ఈ అన్నదాన కార్యక్రమంకు రైస్ ఇచ్చి ఉన్నారు. మరొకసారి వీళ్ళిద్దరికీ కూడా మా ఆలయం తరపు నుండి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం స్వామి. అలాగే ఇక్కడ ఆలయ కమిటీ వాకాడ దండరాజు స్వామి, ఎరిపిల్లి పైడరాజు గారు, అలాగే గరికిన ధనరాజు స్వామి, అలాగే ఇక్కడ 4 గ్రామాల నుండి అయ్యప్ప స్వామి మాల వేసిన ప్రతి ఒక్క స్వామి సహకారంతో ఈ ఆలయం స్వామి పరీక్ష పెడతారు. వీళ్ళు ఎంతవరకు చేయగలరని చెప్పి అంతే తప్ప ఎవరో ఏం చేశారంటే ఎవరు చేస్తే వారి కర్మ వాళ్ళు అనిపిస్తారు. వాళ్ళు ఎవరు నిందించేవాళ్ళు నిందించే సమయం కూడా కాదు. దయచేసి మరొకసారి ధర్మ శ్రీనివాస్ గారు ఎలాగే వారి మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏం కావాలి దగ్గర నుంచి చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతుంటూ ఇదివరకైతే నాకైతే ఇబ్బంది కాదు. అయితే అక్కడ వెంకటేశ్వర ఆలయం చూడడం వల్ల ఏముందంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. మా సీనాన్ని కూడా ఎలాగా నిత్యం ప్రజలతో ఉంటున్నాడు. మీరు కూడా దయచేసి ఒకసారి రాజకీయ సమయం కాదు కాబట్టి అనకూడదు. ప్రజలతో ఎవరు ఉన్నారు, ప్రజలతో ఎవరికి మీతో ఏమేమో పోతున్నారు ఒకసారి మీరు ఆలోచించుకోమని అర్థభాషలు చెప్తుంది తప్ప రాజకీయాలకు సమయం సందర్భం కాదు. రాజకీయాల సమయం మాట్లాడతాం. మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే మనం పిలిస్తే పలుకుతారో అనేది ఒక్కసారి మీ ఆత్మపరిశీలన తీసుకొని మీకు అందుబాటులో ఉండే వాళ్ళని కూడా మీరు గుర్తిస్తే వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన గంగవరం మత్స్యకార గ్రామాలు వెళ్తే మన ప్రాణం పెడతారు, వాళ్ళకి మన ప్రాణం పెట్టాలని చెప్పి వచ్చే విధంగా మీ అందరూ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ధర్మ శ్రీనివాస్ గారికి, మా గురుసు అప్పలయ్య గారికి, తమ్ముడు గంటాబాయ్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ఆలయ కమిటీ వారికి కూడా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం ఇంకా బాగా ఇక్కడ లేబర్ మినిస్టర్ లేక మీ అందరూ స్వయం స్ఫూర్తితో మీ కష్టాలతో మీరు కట్టుకున్న ఆలయం ఉందంటే సాక్షాత్ దేవతలు ఆ రోజులు కట్టుకున్నారు. మళ్ళీ మిమ్మల్నే చూశాను ఈ రకంగా ఎక్కడా చూడాలి ఇన్ని దేవాలయం చూసిన దేవతలు తప్ప. కాబట్టి మీ అందరికీ అయ్యప్ప ఆశలు అందరికీ ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ పొలాలు మొత్తం రాజకీయాలు లేకుండా సోదరు గంటాబాయ్ కూడా ఇక్కడ ఉన్నారు. అందరూ సహకరించి మన ఆలయం అభివృద్ధి చేద్దాం. మనందరూ పొలాలు మొత్తం రాజకీయాల సంబంధం లేకుండా విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క కార్తీక మార్గశిర మాసాల్లో ప్రతి ఒక్క ప్లేసుల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు చేయడం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే ఏమి దానం ఇచ్చినా చాలు అని అనరు. డబ్బు ఇస్తే ఎంతైనా పక్కన పెట్టుకుంటారు, వస్తువు ఇస్తే ఏదైనా పక్కన పెట్టుకుంటారు. ఒక అన్నదానాన్నే కడుపు నిండితే చాలు, పక్కన దాచుకోవడానికి అవ్వదు మళ్ళీ రేపటి వరకు. అదే చాలకుండా రాదు. ఏదైనా వస్తువు అయితే డబ్బు పెట్టి కొనగలం, ఇలాంటి దాన్ని మనం డబ్బు పెట్టి కొనలేం. కానీ ఎప్పుడు దగ్గరికి తీసుకురావాలో అప్పుడే పిలుపు వస్తుంది, అప్పుడే మనం వెళ్ళగలం. నాకు వెళ్ళాలంటే శబరిమలై, కానీ దేవుడి నుంచి పిలుపు రాకపోతే నేను వెళ్ళలేను. ఆ తర్వాత ఎందుకనలే రైస్ ఇవ్వండి అన్నారు. ముందు రైస్ ఇస్తాను, ఈ 40 రోజులు సరిపడి రైస్ ఇస్తానని చెప్తాను. పర్వాలేదు, అదే 40,000 50,000 అవుద్ది, పర్వాలేదు ఇవ్వచ్చు. అంతే తప్ప ఇంకోటి కాదు. మీరు దైవ కార్యక్రమాల్లో స్వామి అంటే మహా ఇష్టం నాకు. పార్టీలో చిన్న చిన్న గొడవలు అయినా కూడా నన్ను వచ్చి అన్న ఆగిపోయింది టెంపుల్ అన్నాడు. ఆ చుట్టూతో కడుతున్నాడు 3 లక్షలు అన్నాడు. 3 లక్షలు ఇచ్చాను, 2 లక్షలు ఇచ్చాను, 1 లక్ష రూపాయల వల్ల. ఆయన కొంతమంది అది తిడుతున్నాడు కదండి, అది వ్యక్తిగతంగా కాదు, దేవుడికి చేస్తున్నాడు. నేను వెంకటరామూర్తిని చూసి ఇచ్చాను, ఆ స్వామి నాతో ఇప్పించుకున్నాడు అంతే. అలాగే ఇప్పుడు కూడా తమ్ముడాలు వచ్చారు, సెట్ చేయాలన్నారు, 1,00,000 వేలు ఎంత అవుతుందన్నారు. సరే చేద్దాంలే అనుకుంటున్నాం.
భయపడ్డాను. అక్కడ డబ్బులు ఉన్నాయి ఇచ్చేసాను, వీళ్ళు వచ్చారు కరెక్ట్ టైంలో డబ్బులు లేవు, అందుకే నా దగ్గర ఉన్నా లేకపోయినా నన్ను వచ్చి అడిగారు, లేదంటే బాధపడతారని చెప్పేసి అప్పు చేశాను ఇస్తాను. నా దగ్గర ఉండి కాదు, తర్వాత అప్పు వెళ్ళబోలే స్వామి తీరుస్తాడు, చేస్తాను. స్వామి కూడా లేదనుకున్నది అది తప్పనిసరిగా స్వామి సన్నిధిలో మాటిస్తాను, చేస్తాను. స్వామి చేశారని చెప్పాలి.